నేను అందుకు యేసు వారితో ఇట్లా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మన మాటలు మన పరిస్థితిని మారుస్తాయండి. ఇట్ క్యాన్ చేంజ్. మన మాటలు మన పరిస్థితిని మారుస్తాయి. ఎలా మారుస్తాయి? నేను లాస్ట్ టైం చెప్పాను. మా ప్రిన్సిపల్ అన్న మాటల్ని నేను తీసుకున్నానా? తీసుకోకుండా దానికోసం వ్యతిరేకంగా మాట్లాడాను. నా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ రిపోర్ట్లు నిజమే, నీ రిపోర్ట్స్ నిజమే, నీకు ఒక ఇబ్బంది ఉంది, అనారోగ్యం ఉంది అనేది నిజమే. బట్ వాట్ గాడ్ సేస్, నాలో ఆరోగ్యం ఉంది. ఏముందంట? ఆరోగ్యం, స్వస్థత ఆయనలో ఉంది. స్వస్థత ఆయనలో ఉందండి. ఆయన పొందిన గాయాల వల్ల స్వస్థత. ఆయన గాయాల గురించి ఆలోచించేటప్పుడు చాలా చోట్ల ఏమని రాయబడుతుందో దున్నబడి అని రాయబడుతుంది. కానీ చాలామందికి దున్నబడి అనేది రాయబడుతుందని తెలుసు, కానీ ఎలా ఉంటుందో క్లియర్గా తెలియదు. ఒక భూమి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ ల్యాండ్. ఆ భూమి మనం అనుకున్నాం. ఎవరము? మనము. ఆ భూమిలో విత్తనం వేయాలి అంటే, సీడ్ వేయాలంటే ఏం చేస్తారు? దున్నాలి. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటే, మనము భూమి అయితే భూమి ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. కానీ ఆ భూమిని దున్నినప్పుడు వాక్యం అనే విత్తనము అక్కడ నాటబడితే ఆ ఎండిపోయిన స్థితిలోంచి జీవం వస్తుందండి. హల్లెలూయా.